కొంతమంది ఏఐని తప్పు చేసేటందుకు మార్క్ 10 మందిల పాము సావదు అంటారు కదా. ఆగో అట్లనే అయింది. గా టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళ సభ పాన్ ఇండియా లెవెల్లో బిల్డప్ ఇచ్చి రెండో ఆటకే ఎత్తేసిన డబ్బింగ్ సినిమాల లెక్క తుస్సుమన్నది. ప్రధానమంత్రికి ఇచ్చేటందుకు బొకేలు లేవు, మాట్లాడుతుంటే మైకులు సతాయించినాయి. తప్పనిసరి తద్దినం లెక్క మామ అనిపించి ఏటోళ్ళటు పోయిండ్లు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందట కదా అనంటే దానికి పోలీసులే కారణం అని ఎప్పటి లెక్కనే సాకులు చెప్తున్నారు. అగో అక్కడ ఇంద్రబాబు మళ్ళా ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరక్కడ? కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. అందరూ కూర్చోండి. తమ్ముళ్ళు కూర్చోవాలి. వినవమ్మా విను, క్రమశిక్షణ గల పార్టీ మనది. అందరూ కూర్చోవాలి. ఏంటి తమ్ముళ్ళు, అవునా కాదా? అందరూ కూర్చున్నారు. ఇక మీరు స్టార్ట్ చేయండి సార్. ఎవరక్కడ? మైక్ పని చేయట్లేదు, ఏమైందో తొందరగా చూడండి. మైక్ ఆన్ అయింది, మాట్లాడు. సరే, అధికారంలోకి రాబోయేది ఆ విధంగా ముందు వస్తా. ఓ సారు, ఏం చెప్పిండ్లో ఏం వినిపియలే, నడుమిట్లా మైక్ పోయినట్టున్నది. వాటమ్మా, వాట్ హ్యాపెండ్ చూసుకోవాలి కదా. సెట్ చేసిండ్లు, స్టార్ట్ చేయర్రి. ఓకే, ఎంతకీ నేనేమంటున్నానంటే దట్ ఈస్ మై సత్తా, దట్ ఈస్ మై పవర్. ఓ సారు, మళ్ళా పోయింది మైకు. మీరు సవరిచ్చి మైక్ ను టప్ప టప్ప కొట్టి స్పీచ్ స్టార్ట్ చేయగానే అవి పని చేస్తలేవు. ఎవరయ్యా అక్కడ? ఏం చేస్తా ఉన్నారు? తమాషాలా? మైక్ సరి చేయండి అయ్యా, మైక్ సరి చేయండి. అట్లా కాదు గాని ఒకసారి ఆ వైర్లు గిట్ట చెక్ చేయమని చెప్పుర్రి మీ వాళ్ళకు. అసొంటి అన్ని ముందే చెక్ చేసుకోవాలి సారు. అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏమనాలో అర్థం కావడం. ఏమైంది సార్? నాకు ఎప్పుడే తెలిసింది తమ్ముళ్ళు, మైక్ వైర్లని ఎలుకలు కొరికేసాయి. వాట్ ఈస్ దిస్ దారుణం? వాళ్ళు చివరికి ఎలుకలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మా మైకులు పని చేయకుండా వైర్లు కొరకమని పంపించారంటే ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుంది. ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఎలుకలకు ట్రైనింగ్ ఇచ్చిండ్లా అంటే ఆ నడుమ మీరు జైలు ఉన్నప్పుడు దోమలకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గుట్టమని పంపించిండ్లని అన్నారు కదా, అట్లనేనా? మా మైకుల వైర్లు కొరికేసిన ఎలుకల్ని మేము అధికారంలోకి రాగానే వాటి అంతా చూస్తాం. ఒక్క ఎలుకను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎలుకలైనా ఇంకేమన్నా ఉన్నాయా మీ హిట్ లిస్టులా? పందికొక్కులు, కుంచెలుకలు, తొండలు, బల్లులు అసొంటి. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఏంటి బొక్కలు లేవా? ఏంటది బొక్కలు? అది ఏం చేస్తా ఉన్నారు మీరు? ఏం కేరింగ్ తీసుకుంటా ఉన్నారు? బొక్కలు లేకపోతే ఇప్పుడు వచ్చిన గెస్ట్లకి, చీఫ్ గెస్ట్లకి ఏమి ఇవ్వాలి? అయ్యో, బొకేలు లేకపోతే ఎట్లా సార్? ముందే తెచ్చి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏమిస్తారు చీఫ్ గెస్ట్ కు? ఒక్క నిమిషం, మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో, ఏంటి బొకేలు ఇంకా రాలేదా? వాట్ ఈస్ దిస్ దారుణం? బొకేలు తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి ఫుల్గా తాగి అడ్డం పడిపోయాడు. ఏంటిది? అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఇదేం కోస సార్, మీకు ఏం చేసినా ఉల్టా పల్టా అవుతున్నది. దేనంతటికి కూడా ప్రభుత్వమే కారణం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ విధంగా ముందు పోతా ఉన్నాం. ఆడలేక మధ్యలో ఓడన్నట్లు మీటింగ్ పెట్టుకున్నాడు శాత కాదు గాని సాకులు చెప్పమంటే 100 చెప్తారు. ఎట్లా సార్ ఇట్లయితే? కొత్తగా ఆలోచించుర్రి.